అందరికీ నమస్తే. ఇందిరమ్మ ఇండ్లు తెలంగాణలో ఎవరెవరికైతే ఇండ్లు లేవో ప్రధానంగా చిన్న చిన్న షెడ్లు వేసుకొని చెట్ల కింద పరదాలు కప్పుకొని కూడా ఉండేటోళ్ళు చాలా మంది ఉన్నారు. రేషన్ కార్డులు ఉన్నాయి వాళ్ళందరికీ. వాళ్ళ కోసం మేము ఇందిరమ్మ ఇండ్లు తీసుకొస్తా ఉన్నాం. కేసీఆర్ డబుల్ బెడ్రూమ్లు అంతా ఆగమాగం, అదంతా చిన్న చిన్న గదులు, ఏడో ఊరు చివరన కట్టిండు. మేము మీకు మీ స్థలంలోనే మీకు ఇష్టం వచ్చిన రీతిగా కట్టుకోండి అని చెప్పి ఎన్నికల ముందు చెప్పింది ప్రభుత్వం. ఎన్నికలు అయిపోయిన తర్వాత తాజాగా ఇల్లు మొదలు పెట్టబోతా ఉంటే లేదు కేవలం మేము చెప్పినటువంటి కొలతల్లోనే మీరు ఒక్కసారి ప్లేస్ చూపించారంటే ఇంక అక్కడే అని చెప్పి ఇందిరమ్మ ఇండ్లని ప్రతిష్టాత్మకంగా మొదలు పెడుతున్నామని చెప్పేసి సరే మొదలు పెట్టిండ్రు. ఇక ఇందిరమ్మ ఇండ్ల మీద చాలా పంచాయతీలు ఉన్నాయి. గ్రామాలల్లా మండలాలల్లా కేవలం ఇందిరమ్మ ఇండ్లు కాంగ్రెస్ వాళ్ళకే వస్తూ ఉన్నాయి, అర్హులకి రావట్లేదు, అనర్హులకి వస్తూ ఉన్నాయి. దారిద్ర్య రేఖకు దిగువగా అంటే అసలు ఇక ఉండటానికి ఏం లేకపోయినా కొద్దో గొప్ప ఉన్నా కూడా ఆయనకంటే ఇంకా ఈయనకు రాకపోయినా కూడా ఆయనకే వస్తూ ఉంది. అవకతవకలు జరిగినాయి అనేటటువంటి వీటన్నిటి నేపథ్యంలో ప్రభుత్వం అయితే ఇందిరమ్మ ఇండ్లు మొదలుపెట్టింది. దీనికి ఫ్రీగా ఇసుక ఇస్తామని చెప్పారు. తర్వాత ప్రతి సోమవారం రోజు అకౌంట్లో డబ్బులు పడతాయని చెప్పారు. 5 లక్షల రూపాయలు దశల వారీగా మీరు బేస్ మఠం వేసుకున్న తర్వాత ఒకటి, ఆ తర్వాత ఇక నేను అవన్నీ మాట్లాడతలేను ఇక, ఎందుకంటే బేస్ మఠం వేసుకొని 10 సంవత్సరాల క్రితం 15 సంవత్సరాల క్రితం అసలు తినడానికే తిండి లేదు అన్న కుటుంబాలు కూడా ఇయ్యలేదు. ఎందుకంటే ఆయనకు బేస్ మట్టం దాకుంటే ఎట్లా ఊరుతుందో మొత్తం తీసేయాలని చెప్పి పక్కగా పెట్టినాడు. కాకపోతే వచ్చినటువంటి ఇండ్ల గురించే ఇప్పుడు మనం మాట్లాడుతా ఉన్నాం. ప్రభుత్వం చెప్తున్నటువంటి లెక్కల ప్రకారం ప్రభుత్వం ఏం చెప్తా ఉందంటే ఇప్పటి వరకు మేము టోటల్ గా 3 లక్షల ఇళ్లు మంజూరు చేసిరట. తొలి విడతగా 3 లక్షల ఇండ్లు మంజూరు చేశారు. మొత్తం 119 నియోజకవర్గాలకి కావచ్చు కాక సరే హైదరాబాద్ జిహెచ్ఎంసీని ఏమన్నా మొదలు మినహాయించినా కూడా 3 లక్షలు వదిలిపెట్టారు. దీంట్లో మంజూరు చేయగా 1,36,390 ఇండ్లు పనులు మొదలైనవి. ఇప్పటి వరకు బేస్మెంట్, గోడలు, స్లాబ్, ఇంటి నిర్మాణం పూర్తి చేసిన వారికి ఆయా దశలను బట్టి ప్రతి సోమవారం అకౌంట్ లో డబ్బులు వేస్తా ఉందట. ఇప్పటి వరకు 1,36,390లో 16,563 మంది లబ్ధిదారుల ఖాతాల్లో దాదాపుగా 173.98 అంటే సుమారుగా 174 కోట్ల రూపాయలు 16,563 మందికి ఖాతాలో వేసిరట. మరి ఇప్పటి వరకు ఎన్ని ఇండ్లు అయితే మొదలైనవి, ఏ జిల్లాలలో, ఏ నియోజకవర్గాలలో, ఏ మండలాలలో ఎంతమందికి ఇల్లు మంజూరైనాయి, ఎంతమందికి బిల్లులు రాలేదు, బిల్లులు రాకపోతే ఎందుకు బిల్లులు రాలేదు, ఒకవేళ మొదలు పెట్టకపోతే ఎందుకు మొదలు పెట్టలేదు అనే దగ్గర కూడా ఒక పెద్ద సమస్య వచ్చి పడింది. ఇప్పుడు మొదలు పెట్టాలంటే కనీసం 1,00,000 రూపాయలు సొంతంగా కావాలి. 1,00,000 సొంతంగా కావాలి. ఇప్పుడు వ్యవసాయ పనులు మొదలయ్యేటటువంటి సందర్భం, పిల్లలు స్కూళ్ళకు పోయేటటువంటి సందర్భం, కాలేజీలకు పోయేటటువంటి సందర్భం, తీసుకుపోయి ఆడబెట్టాలన్నా మరి ఏడగట్టాలన్నా ఏం చేయాలి? 1,00,000 ఇచ్చి నువ్వు పునాదులు తీసి బేస్ మఠం ప్రభుత్వానికి చూపిస్తేనే, అది కూడా వాళ్ళ కొలతల ప్రకారం చూపిస్తే అప్పుడు అకౌంట్లో పైసలు పడతాయి. ఇదొక సమస్య ఉన్నది. కాబట్టి ఎంతమంది అయితే మొదలు పెట్టకపోవడానికి కారణం ఏంది, ఎంతమందికి ఇప్పటివరకు ఎన్ని దశలుగా సోమవారం పైసలు పడతా ఉన్నాయా? ఆ తర్వాత దయచేసి జిల్లా కలెక్టర్లందరినీ కూడా మేము అడుగుతా ఉన్నాం. ఏం జరుగుతా ఉందనంటే ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఆయన సపోజ్ ఇక్కడ 1 కిలోమీటర్ దగ్గర మొదలు పెడతా ఉన్నాడు. కిలోమీటర్ దగ్గర ఇల్లు మొదలు పెడతా ఉంటే ఫ్రీగా ఇచ్చేటటువంటి ఇసుక ఏదైతే ఉందో మరి అక్కడ చెప్తా ఉన్నారు జిల్లా కలెక్టర్లు పర్మిషన్లు, వాళ్ళు ఎక్కడ పర్మిషన్లు ఇస్తే అక్కడ ఇసుక తీసుకోవాలి. ఈ కిలోమీటర్ దగ్గర ఇల్లు మొదలు పెట్టేయడానికి ఒక 5 కిలోమీటర్ల దూరంలో గోదావరి కావచ్చు, లేకపోతే చెరువులు కావచ్చు, ఇసుకలు ఉన్నాయి. ఇసుక ఉంటే ఏం జరుగుతా ఉందంటే ఇక్కడ నుంచి దాదాపుగా ఒక 30 నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఇసుక ర్యాంపులు మరి అక్కడ పర్మిషన్లు ఇస్తా ఉన్నారు. 30-35 కిలోమీటర్ల నుంచి ఇసుక తీసుకొని రావాలి అని అంటే ఈయనకి ఇసుక మాత్రమే ఫ్రీ. ఈ ట్రాన్స్పోర్ట్ ఏవైతే ఉందో ఆ ట్రాన్స్పోర్ట్ ఖచ్చితంగా ఖర్చు పెట్టుకోవాలి. కాబట్టి చాలా ఇబ్బంది అవుతా ఉంది, చాలా పైసలు ఖర్చు అయిపోతా ఉన్నాయి. ఒక్క ట్రాక్టర్ ఇసుక పోస్తే ఇప్పుడు ఈయన ఈ కిలోమీటర్ దూరంలో ఇక అక్కడ ఉంటారు కదా
ఆ దందా చేసి ఈ దందా చేసి పోషించే ఉంటారు కదా ఇసుక, ఇక అది నడుస్తూనే ఉంటుంది కదా వ్యవస్థ. వీళ్ళు ఇక్కడ వాళ్ళ దగ్గర తీసుకొచ్చి పోయించుకున్న ఒకటే రేట్ అవుతా ఉంది, ఇక్కడ నుంచి తీసుకొచ్చి ఫ్రీగా ఇసుక ఇచ్చినా కూడా ట్రాన్స్పోర్ట్కి అదే రేట్ అవుతా ఉంది. ఇక ప్రభుత్వం ఎక్కడ ఉచితంగా ఇసుక ఇచ్చినట్లు ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా గ్రామాలలో చాలా మండలాల్లో పరిస్థితి ఉన్నది. దయచేసి దగ్గర పాట్లలో ఓ 4-5 కిలోమీటర్లు లేకపోతే 10 కిలోమీటర్ల దూరంలో మరి ఇసుక ఎక్కడైతే అనుకూలంగా ఉందో తీసుకునేదానికి దానికి మరి అనుమతులు ఇచ్చేలాగా, ఎందుకంటే అట్లా కూడా చాలా కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. తర్వాత బిల్లులు పడిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉందరో వాళ్ళు కూడా కొద్దిగా పైసలు ఒక 500, 1000 లేకపోతే 2000 డిమాండ్ చేస్తా ఉన్నారనేటువంటి కంప్లైంట్స్ కూడా కొన్ని ఉన్నాయి. కాబట్టి మరి ఇందిరమ్మ ఇండ్ల విషయంలోకి సంబంధించి ఈ లోటుపాట్లు ఉన్నటువంటి సమయంలో మరి మీ అందరికీ పైసలు పడతా ఉన్నాయా? ఎందుకంటే గృహ నిర్మాణాల శాఖ మంత్రి శ్రీనివాసరెడ్డి గారు చెప్తా ఉన్నారు మరి, కాబట్టి మీ అందరికీ పైసలు పడతా ఉన్నాయా, ఎంతమందికి జమ అయినాయి, ఇంకెంతమందికి జమ అవ్వాలనేది మరి మీరు వీడియోలో కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. మీది ఏ నియోజకవర్గం, ఏ మండలం, మరి ఎందుకు బిల్ రాలేదు, తర్వాత ఇసుక సమస్య ఎక్కడుందో చేస్తే దయచేసి మరి మనం కలెక్టర్లను కోరేటటువంటి ప్రయత్నం ఉంటుంది. కలెక్టర్ గారు దయచేసి దగ్గరలో ఇసుక ఇచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. తర్వాత ఒక సమీక్షా సమావేశం నిర్వహించినప్పుడు కూడా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఎవరు దయచేసి లబ్ధిదారుల దగ్గర పైసలు వసూలు చేయకండి, వాళ్ళకి ఇప్పుడే ఇల్లు కట్టుకోవాలంటే చాలా ఇబ్బందులు అవుతున్నటువంటి నేపథ్యంలో మరి వాళ్ళ దగ్గర పైసలు వసూలు చేసే ప్రయత్నం చేయదు. మరి మీ అందరికీ పొంగులేటి గారు చెప్పినట్టు మరి మీ అందరికీ అకౌంట్లో సోమవారం జమ అవుతున్నాయా లేదా అనేది ఈ వీడియో చూసేటటువంటి ప్రతి ఒక్కరు ఇందిరమ్మ ఇండ్లు ఎవరెవరికైతే వచ్చిందో దీనితో పాటు కూడా మీ గ్రామంలో అర్హత ఉన్న వాళ్ళకి వచ్చినాయా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి వచ్చినాయా, లేకపోతే బీఆర్ఎస్ వాళ్ళకి వచ్చినాయా, పార్టీలకు అతీతంగా వచ్చినాయా, ఇందిరమ్మ ఇండ్ల విషయంలో మీ గ్రామంలో మరి ఎట్లా జరుగుతా ఉంది, అవకతవకలు ఏమైనా జరిగినాయా అనేటటువంటి అంశాన్ని కూడా ఈ వీడియో చూస్తున్న వారు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పేసి మనం కోరుతా ఉన్నాం.